మార్చి 15 నుండి జరగబోతున్నటువంటి ఏపీ ఎస్ఎస్‌సి పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా 24 పేజీలు ఉన్నటువంటి ఒక బుక్‌లెట్ ఇవ్వటం జరుగుతుందనమాట. దీంట్లో ఈ బుక్‌లెట్‌లో ఆన్సర్స్ ఎలా రాయాలి? ఈ బుక్‌లెట్‌లో ఆన్సర్స్ రాసేటప్పుడు పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి? వాటి గురించి మనం ఒకసారి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇది మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి శాంపుల్ బుక్‌లెటు. ఈ 24 పేజీలు ఉన్నటువంటి బుక్‌లెట్‌ని మీకు మార్చి 15 నుండి జరగబోతున్నటువంటి 10థ్ క్లాస్ ఎగ్జామ్‌కి ఈ బుక్‌లెట్ ఇవ్వటం జరుగుతుంది. ఇందుట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఆన్సర్ స్క్రిప్ట్ నంబర్ అని చెప్పేసి 3 డిజిట్స్ ఉన్నటువంటి 3 అంకెలు ఉన్నటువంటి ఒక నంబర్ ఇవ్వటం జరుగుతుందనమాట. దీన్ని మనం మెయిన్ ఆన్సర్ షీట్ బుక్‌లెట్ నంబర్ అని చెప్పేసి అంటాం. సీరియల్ నంబర్. ఈ సీరియల్ నంబర్‌ని మీకు ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీట్‌లో పార్ట్ 1లోను, పార్ట్ 2లోను 3 బాక్సులు ఉంటాయి. ఆ 3 బాక్సుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఆన్సర్ షీట్ ఈ 24 పేజెస్ ఉన్నటువంటి బుక్‌లెట్ సీరియల్ నంబర్‌ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ రూమ్‌కి ఇన్విజిలేటర్‌గా వచ్చినటువంటి ఇన్విజిలేటరు సిగ్నేచరు ఇక్కడ బాక్స్‌లో చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి కింద మెయిన్ ఆన్సర్ షీట్ బుక్‌లెట్‌లో ఏ రోజైతే మీరు ఎగ్జామ్ రాస్తున్నారో ఆ రోజుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు. ఇట్లా సబ్జెక్ట్ నేమ్ రాస్తాము. ఇంతకుముందు అయితే మనకి పేపర్ 1, పేపర్ 2 ఉండేవి కాబట్టి పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి మెన్షన్ చేసేవాళ్ళము. ఇప్పుడు పేపర్ 1, పేపర్ 2 సపరేట్‌గా మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఇక్కడ ఆన్సర్స్ రాయటానికి ఈ బుక్‌లెట్‌ని ఉపయోగించడానికి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి పరీక్ష ప్రారంభానికి ముందు 24 పేజీలు ఉన్నటువంటి అట్లాగే బార్‌కోడ్ ఉన్నటువంటి ఓఎంఆర్ షీట్‌ని అందజేస్తారు. అంటే ఈ బుక్‌లెట్‌తో పాటు పైన మీ డేటా ఉన్నటువంటి ఓఎంఆర్ షీట్‌ని కూడా అటాచ్ చేసి ఇస్తారనమాట. దాని కింద పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి ఉంటుంది. దానిలో ఉన్నటువంటి ముఖ్యంగా పార్ట్ 1లో మీకు సంబంధించినటువంటి డేటా మొత్తం ఉంటుంది. మీ పేరు, హాల్ టికెట్ నెంబరు, నెక్స్ట్ అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా. వాటిని ఒకటికి 2 సార్లు అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. తర్వాత ఓఎంఆర్ షీట్ నందులో డేటా అంటే రోల్ నెంబర్ కానీ హాల్ టికెట్ నెంబర్ అంటాం దాన్ని మనం. ఎదుర్కొంటే హాల్ టికెట్ని పెట్టుకొని ఒకటికి 2 సార్లు సరి చేసుకొని తర్వాత 2 చోట్ల పిన్ మిషన్‌తో పిన్ చేసిన ఇవ్వబడినటువంటి 2 స్టిక్కర్స్ ఇస్తారు. ఆ స్టిక్కర్స్‌ని అక్కడ మీకు సింబల్ ఇలా ఉంటుందన్నమాట. స్టిక్కర్ సింబల్. అక్కడ వాటిని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి పేస్ట్ చేసిన తర్వాత ఆ పిన్ కొట్టిన తర్వాత అది గట్టిగా రాకుండా ఉండేలాగా చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఇక్కడ మనకేం చెప్తున్నారంటే జవాబు పత్రం పైన కానీ గ్రాఫ్ మరియు మ్యాప్ మీకు మ్యాథ్స్ రోజున సపరేట్‌గా గ్రాఫ్ షీట్ ఒకటి ఇస్తారు. అట్లాగే సోషల్ స్టడీస్ ఎగ్జామ్ రోజున గ్రాఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇవ్వబడినటువంటి గ్రాఫ్ షీట్ కానీ మ్యాప్ మీద కానీ ఎటువంటి పరిస్థితుల్లో హాల్ టికెట్ నెంబర్ కానీ మీ పేరు కానీ ఏవి కూడా రాయకూడదనమాట. ఒకవేళ అలా రాస్తే వాటిని మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేయడం జరుగుతుంది, వాల్యూ చేయడం జరగదు. కాబట్టి ఎక్కడా కూడా అంటే ఆన్సర్ బుక్‌లెట్‌లో కానీ మ్యాప్ మీద కానీ గ్రాఫ్ మీద కానీ ఎక్కడా కూడా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయకూడదు. నెక్స్ట్ తర్వాత నెంబర్ 4 ఇన్‌స్ట్రక్షన్ వచ్చేసరికి బుక్‌లెట్‌లో ఇన్విజిలేటర్ సైన్‌కి నెక్స్ట్ అట్లాగే సబ్జెక్ట్ పేరు రాయడానికి స్థలం కేటాయించడం జరిగింది. ఆ 2 మాత్రమే చేయాలి. ఇంకా అవి తప్ప ఇంకేమీ కూడా రాయకూడదు. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ నెంబర్ 5 వచ్చేసరికి 24 పేజీలు ఉన్నటువంటి ఈ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ నెంబరు మీకు అక్కడ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ అక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది. ఆ సీరియల్ నెంబర్ని తీసుకొచ్చి ఇందాక మనం చెప్పుకున్నాం పార్ట్ 1లో ఎంటర్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి అదే క్రమ సంఖ్యను అంటే ఇందాక మనం హాల్ టికెట్ నెంబర్ని కానీ గ్రాఫ్ మీద మ్యాప్ మీద ఏ అవసరం లేదని చెప్పేసి అనుకున్నాం కదా. గ్రాఫ్ మీద మ్యాప్ మీద మీరు చేయాల్సింది ఏంటంటే మీ మెయిన్ ఆన్సర్ షీట్ బుక్‌లెట్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ వేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఏదైనా సరే మీకు ఇచ్చిన 24 పేజీల బుక్‌లెట్ కనుక సీరియల్ నెంబర్ కనుక లేకపోతే దాన్ని ఉపయోగించకూడదు. వెంటనే ఆ విషయాన్ని కన్సర్న్ ఇన్విజిలేటర్కి చెప్పాలి. మా బుక్‌లెట్ మీద సీరియల్ నెంబర్ ప్రింటింగ్ అవ్వలేదు అని చెప్పేసి. అప్పుడు ఇన్విజిలేటర్ దాన్ని తీసుకొని మీకు వేరేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే సీరియల్ నెంబర్ లేనటువంటి మెయిన్ ఆన్సర్ షీట్ బుక్‌లెట్‌లో కనుక ఆన్సర్స్ రాస్తే దాన్ని
వాల్యూ చేసేవాళ్ళు అంటే పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు కరెక్షన్ చేయరనమాట. కాబట్టి మెయిన్ ఆన్సర్ షీట్ బుక్లెట్ సీరియల్ నెంబర్ లేకపోతే వెంటనే ఇన్విజిలేటర్కి చెప్పి మార్చి ఇంకొకటి తీసుకోవాలి. లోపల ఆన్సర్స్ రాసేటప్పుడు బ్లూ కానీ బ్లాక్ కానీ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే వాడాలి. అట్లాగే లెఫ్ట్ హ్యాండ్ సైడు మీరు రాసేటటువంటి క్వశ్చన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ స్పష్టంగా తెలియజేస్తూ సమాధానాలు రాయాలన్నమాట. ఇంకా అదర్ దాన్ బ్లూ ఆర్ బ్లాక్ ఈ పెన్నులు తప్ప వేరే ఎటువంటి రంగుల పెన్నులు కూడా ఉపయోగించకూడదు. నెక్స్ట్ తర్వాత మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు అట్లాగే సోషల్ ఎగ్జామ్ రోజు మీకు ఇచ్చేటువంటి గ్రాఫు అట్లాగే మ్యాప్ పాయింటింగు మెయిన్ ఆన్సర్ షీట్ బుక్లెట్ తర్వాత మీకు థ్రెడ్స్ అనేవి సప్లై చేయడం జరుగుతుంది. వాటితో గట్టిగా కట్టాలి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఓఎంఆర్ షీట్తో సహా జవాబు పత్రాన్ని అంటే మెయిన్ ఆన్సర్ షీట్ బుక్లెట్ని ఓఎంఆర్ని రెండింటిని కలిపి వాటిని సబ్మిట్ చేయాల్సిన బాధ్యత స్టూడెంట్దే. సపరేట్ చేయకుండా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇన్విజిలేటర్కి మనం పేపర్ ఇవ్వడానికి ముందు 24 పేజీల్లో ఏవైనా సరే ఖాళీ పేజీలు కనుక మిగిలి ఉంటే కనుక ఆ ఖాళీ పేజీలని కొట్టివేయాలన్నమాట. అంటే ఇట్లా క్రాస్గా కొట్టేసి మీరు రాసినటువంటి జవాబులో చివరి లైన్ దగ్గర ఎండ్ అని రాసి సంతకం చేయాలి. రాసి సంతకం చేయవలను. ఆ తర్వాత అక్కడ ఇన్విజిలేటరు సైన్ చేస్తారనమాట. అంటే మీరు ఎక్కడైతే సంతకం ఎవరిది అంటే ఇన్విజిలేటర్ సైన్ చేస్తారు. మీరు జవాబు రాసినటువంటి లాస్ట్ లైన్ కింద ద ఎండ్ అని చెప్పేసి రాసి ఇన్విజిలేటర్ సైన్ చేస్తారు. నెక్స్ట్ ఆన్సర్స్ రాసేటప్పుడు వాటి మీద ఎటువంటి వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించకూడదు. ఒకవేళ అలా కనుక రాస్తే మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అట్లాగే 24 పేజీలు ఉన్నటువంటి ఈ బుక్లెట్లో నుంచి ఏ ఒక్క పేజీని కూడా సపరేట్ చేయకూడదు. ఇవి మెయిన్గా ఆన్సర్స్ రాసేటప్పుడు ఫాలో అవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ బుక్లెట్లో పేజీలు మనకి ఇలా ఉంటాయి. ఇక్కడ కనబడుతుంది. మీరు గమనిస్తే ప్రతి పేజీకి కూడా ఒక పేజీ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే బార్ కోడ్ ఉంటుంది. మధ్యలో మన స్టేట్ సింబల్తో ఉన్నటువంటి సింబల్ ఇలా గుండ్రంగా మనకు సింబల్ కూడా ఉంటుంది. బుక్లెట్ మీకు వైట్ కలర్ పేజ్ అన్నీ కూడా 24 పేజీలు కూడా వైట్ పేజెస్ ఉంటాయి. ఇటు వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బార్డర్ కొట్టుకొని ఈ బార్డర్లో మీరు క్వశ్చన్ నెంబర్స్ అనేవి వేయాల్సి ఉంటుంది. చక్కగా కావాలంటే ఒక ఇలాంటి షేప్ లాగా ఈ పేజీని తయారు చేసుకోవచ్చు. అంటే 4 వైపులా కూడా బార్డర్లు కొట్టుకొని నీట్గా పేపర్ ప్రజెంటేషన్ అనేది చేయొచ్చు. ఈ విధంగా ప్రతి పేజీకి కూడా ఒక సీరియల్ నెంబర్ అంటే కంటిన్యూషన్ పేజీ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్కెచ్ పెన్స్ కానీ మార్కర్ పెన్స్ కానీ జెల్ పెన్స్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ఉపయోగించకూడదు. కావాలంటే మెయిన్ పాయింట్స్ని అండర్లైన్ చేయడానికి బ్లూతో ఆన్సర్స్ రాసేటప్పుడు అండర్లైన్ చేయడానికి బ్లాక్ పెన్ వాడుకోవచ్చు. కొంతమంది పిల్లలు చివరిలో నా హెల్త్ బాగోక నేను ఎగ్జామ్స్ రాయలేకపోతున్నాను అది అని చెప్పేసి ఇలాంటి కారణాలు రాస్తూ ఉంటారు. అలాంటివి ఎట్టి పరిస్థితులు కూడా రాయకూడదు. ఇది మనకి 24 పేజీ చివరి పేజీ. దీంతో బుక్లెట్ అనేది ఎండ్ అవుతుందన్నమాట. సో ఇలాంటి 24 పేజీలు ఉన్నటువంటి ఈ మెయిన్ ఆన్సర్ షీట్ బుక్లెట్ని మీకు రేపు మార్చి 15 జరగబోయేటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో అవుతూ చక్కగా ఆన్సర్స్ అనేవి కంప్లీట్ చేయొచ్చు. ప్రతి క్వశ్చన్కి కూడా క్వశ్చన్ నెంబర్ వేయటం అనేది కంపల్సరీ. క్వశ్చన్ నెంబర్ వేయినటువంటి ఆన్సర్స్ని వాల్యూ చేయరు. ఎందుకంటే ఓఎంఆర్ షీట్లో మీరు రాసిన ప్రతి క్వశ్చన్కి కూడా మార్కులు అనేవి పోస్టింగ్ చేయాలన్నమాట. ఒకటో క్వశ్చన్కి ఎన్ని మార్కులు వచ్చాయి, రెండో క్వశ్చన్కి ఎన్ని వచ్చాయి అని చెప్పేసి 37 ప్రశ్నలు ఉంటే 37 క్వశ్చన్లకి కూడా మీకు వచ్చిన ప్రతి క్వశ్చన్కి విడిగా మార్క్స్ పోస్టింగ్ అనేది ఓఎంఆర్లో వేయాలి. కాబట్టి క్వశ్చన్ నెంబర్ కనుక మర్చిపోతే మీరు ఆన్సర్ సమాధానం కరెక్ట్గా రాసినా సరే దానికి మార్క్స్ అనేవి అవార్డ్ చేయడం జరగదు. కాబట్టి క్వశ్చన్ నెంబర్ అనేది కంప్లీట్గా ప్రతి క్వశ్చన్కి కూడా అర్థమయ్యేలాగా మార్జిన్లో విజిబుల్గా కంటికి కనిపించేలాగా అది నమోదు చేయాలి. సో ఈ విధంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ రేపు మార్చి 15 నుండి జరగబోయేటువంటి 10వ తరగతి పరీక్షల్లో మీరందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే మంచి గ్రేడు తెచ్చుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.